నమస్కారం. మన దగ్గర ఒక ఆడియో క్లిప్ ఉంది. ఇందులో మన విద్యా వ్యవస్థలో తెలుగు పరిస్థితి గురించి, ముఖ్యంగా వేరే దేశాలతో పోల్చి కొన్ని విషయాలు చెప్పారు. దీని గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. వినగానే మొదట ఒక ప్రశ్న వస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయింది, అయినా సరే ఇంజనీరింగ్, మెడిసిన్, లా లాంటి అంటే ఈ ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఇంకా ఇంగ్లీష్లోనే ఎందుకున్నాయి? మనం వీటిని తెలుగులోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? అసలు ఈ పరిస్థితికి కారణాలేమై ఉంటాయి? దీనివల్ల మన భాష మీద ఎలాంటి ప్రభావం పడుతోంది? సరే, వీటి గురించి ఆలోచిద్దాం. ఆ క్లిప్లో చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాల గురించి చెప్పారు కదా. అవును. వాళ్ళ భాషల్లోనే టెక్నాలజీలో కూడా ఎంత ముందుకెళ్తున్నారో చూస్తున్నాం. కానీ మన దగ్గర మాత్రం ఆడియోలో అన్నట్టు మన భాషలను మనమే చంపుకుంటున్నామన్న మాట కాస్త ఆలోచించాల్సిన విషయమే కదా. ఎందుకీ తేడా అంటారు? నిజమే, ఆ పోలిక కరెక్టే. అయితే మన దగ్గర ఇలా ఉండటానికి కొన్ని ప్రాక్టికల్ కారణాలున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే మంచి జాబ్స్ వస్తాయని, ఫ్యూచర్ బాగుంటుందని చాలా మందిలో ఒక బలమైన నమ్మకం ఉంది. తెలుగు మీడియంలో చదివితే పొట్ట నిండదు అనే ఒక మాట కూడా వినపడుతుంది కదా. అవును. అందువల్ల తల్లిదండ్రులు వాళ్ల పిల్లల భవిష్యత్తు కోసం అంటే ఇంగ్లీష్ మీడియం వైపు చూడటంలో ఆశ్చర్యం లేదు. ఆడియోలో కూడా అదే అన్నారు. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో అది తప్పు కాదు అని. అంటే తల్లిదండ్రుల ఆందోళన వాళ్ల కోణం నుంచి చూస్తే ఇది సహజమే అనిపిస్తుంది. మరి కేవలం వాళ్ళ ఎంపికలేనా, లేక ఈ వ్యవహారంలో ఇంకా వేరే కోణాలు కూడా ఉన్నాయంటారా? రాజకీయాల ప్రభావం గురించి కూడా ఏదో అన్నారు కదా క్లిప్లో. ఆ పాయింట్ కూడా టచ్ చేశారు. అంటే ఇంగ్లీష్ మీడియంకి ఉన్న డిమాండ్ని రాజకీయంగా వాడుకునే అవకాశాలున్నాయని ఆ విశ్లేషణలో ఉంది. ఆ క్లిప్లో వాడిన మాట చెప్పాలంటే ఈ ఇంగ్లీష్ కర్రీని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అనే ఒక అనుమానం అన్నమాట. అంటే తెలుగు మీడియంను ప్రోత్సహించాల్సిన వాళ్లే పాపులారిటీ కోసం ఇంగ్లీష్ వైపు మొగ్గు చూపడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. మనం దీన్ని నిష్పక్షపాతంగా చూడాలి అంతే. పరిస్థితి ఇంత కాంప్లికేటెడ్గా ఉంటే మరి దీనికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆ క్లిప్లో ఏమైనా సూచనలు చేశారా? చేశారు. 2 రకాల పరిష్కారాల గురించి మాట్లాడారు. ఒకటి కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ అన్నమాట. లాంగ్ టర్మ్? అవును. కేజీ నుంచి పీజీ వరకు అంటే ఇంజనీరింగ్, మెడిసిన్, లా అన్ని కోర్సులని పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చడం. అయితే ఇది చాలా పెద్ద పని. దీనికి చాలా కృషి కావాలి, వనరులు కావాలి, ముఖ్యంగా చాలా టైం పడుతుందని కూడా వాళ్లే ఒప్పుకున్నారు. నిజమే, అంత తేలిక కాదు. అవును. అయితే అంత టైం వెయిట్ చేస్తే భాష ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉంది కదా. అందుకే ఇమ్మీడియట్గా చేయగలిగేది ఇంకోటి సూచించారు. అదెలా? ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ అమలయ్యే లోపు భాషను కాపాడుకోవడానికి కేజీ నుంచి పీజీ వరకు అన్ని కోర్సులలో, అది ఏ మీడియం అయినా సరే, తెలుగును ఒక కంపల్సరీ సబ్జెక్టుగా పెట్టాలని, తెలుగు సబ్జెక్ట్ కోర్స్ని తప్పనిసరి చేస్తే భాష అయినా బ్రతుకుతుంది అనేది వాళ్ళ ఆలోచన. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇలా చేయడం వల్ల పూర్తి స్థాయిలో తెలుగు మీడియం తీసుకురావడానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి కూడా టైం దొరుకుతుంది. అర్థమైంది. అంటే ఒకవైపు దీర్ఘకాలిక లక్ష్యం, మరోవైపు తక్షణ చర్యగా భాషను బతికించుకునే ప్రయత్నం, రెండూ సమాంతరంగా జరగాలన్నమాట. అందుకేనేమో ఆడియో చివర్లో ఇప్పుడన్నా మేల్కుందాం, భాషను బతికించుకునే ప్రయత్నం చేద్దాం అని పిలుపునిచ్చారు. కరెక్టే. ఖచ్చితంగా. ఓవరాల్గా చూస్తే ఈ విశ్లేషణ మన ఎడ్యుకేషన్ పాలసీలు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు అంటే ఆర్థికపరమైనవి, తర్వాత భాషను కాపాడుకోవాలనే తపన, ఈ మూడింటి మధ్య ఉన్న ఒక డెలికేట్ బ్యాలెన్స్ని బాగా చూపించింది. తక్షణ చర్యగా తెలుగుని కంపల్సరీ చేయడం, తర్వాత నెమ్మదిగా పూర్తి మీడియంగా మార్చడం, ఈ 2 స్టేజ్ అప్రోచ్ కొంచెం ప్రాక్టికల్గా అనిపిస్తోంది. పెద్ద చిత్రంలో చూస్తే ఇది కేవలం భాష గురించే కాదు, పిల్లలు వాళ్ల సొంత భాషలో సబ్జెక్ట్ని లోతుగా అర్థం చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది కదా. నిజమే. భాష అంటే కేవలం మాటలు కాదు కదా, అది మన సంస్కృతి, మన చరిత్ర, మన గుర్తింపు అన్నిటితో ముడిపడి ఉంటుంది. మరి మీరు చెప్పినట్టు ఇలాంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ త్వరగా అమలు చేయకపోతే మనం కేవలం భాషనే కాదు, తరతరాలుగా మనతో వస్తున్న మన సాంస్కృతిక సంపదలో మనకు తెలియకుండానే ఎన్నో విలువైన అంశాల్ని కూడా కోల్పోతామేమో. దీని గురించి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.